బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బెంగాలీలకు హామీల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మోదీ అయితే ఇక బెంగాలీలకు హామీలు కురిపించారు. 6 ప్రధాన హామీలను అయితే ప్రకటించారు. ఈసారి దీదీకి చెక్ పెట్టే యోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈసారి బీజేపీ అక్కడ అధికారం చేపట్టాలి అనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించే 6 రకాల హామీలు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ హామీలు నెరవేరుస్తాము అంటూ కూడా చెప్పారు. ఇక దీదీని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ను పక్కన పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి. అసలు హింసకి తప్ప ఇంకా దేనికి అక్కడ తావు లేదు అన్నట్టుగా రాష్ట్రం తయారైంది అంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంది బీజేపీ. గతం కొద్ది రోజులుగా కూడా అక్కడ కేంద్ర బలగాలు మోహరించాయి. అదేవిధంగా షా కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని ఇచ్చిన హామీలు అయితే కీలకంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అధికారం చేపట్టాలి. ఇప్పుడు జరుగుతున్న 6 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే బెంగాలీలను ఆకర్షించే విధంగా 6 రకాల హామీలను అయితే ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు విశ్లేషకులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మమతా బెనర్జీకి చెక్ పట్టాలి అనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. ఈ హామీలు కురిపించారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రచారాల్లో భాగంగా పూర్వ మేదినీపూర్లో బహిరంగ సభలో 6 హామీలను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందులో మొదటి హామీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉన్న భయానిక వాతావరణాన్ని తొలగించి న్యాయ పరిపాలనపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కలిగిస్తాము అని చెప్పారు. ఇక రెండవ హామీ బీజేపీ పాలనలో వ్యవస్థలు పూర్తిగా ప్రజలకు బాధ్యత వహించేలా జవాబుదారీగా మారుతుంది అని, పూర్తి బాధ్యత వహించేలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇక మూడవ హామీ అవినీతి అక్రమాలు, మహిళలపై జరిగిన అన్యాయాలు, అత్యాచారాల కేసులు సహా అన్ని ఫైళ్లను మళ్లీ పరిశీలిస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక నాలుగవ హామీగా టీఎంసీ పాలనలో అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే, మంత్రి అయినా సరే, సాధారణ వ్యక్తి అయినా సరే, చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరూ తప్పించుకోలేరు అని, ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పుకొచ్చారు. ఇక ఐదవ హామీగా శరణార్థులకు రాజ్యాంగ హక్కులు కల్పించాలి అని దానికి సంబంధించిన హామీ ఇచ్చారు. అయితే చొరబాటుదారులను దేశంలో ఉండనివ్వము అని, వారిని బయటకు పంపిస్తాము అని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలోకి వచ్చిన శరణార్థులకు మాత్రం రాజ్యాంగ హక్కులు కల్పిస్తాము అని అన్నారు. ఇక ఆరవ హామీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తాము అని, ఈ హామీలతో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో అహింస లేదు, హింసాత్మక ఘటనలే ఉన్నాయి, హింస పెరిగిపోయింది, శరణార్థుల కంటే చొరబాటుదారులు ఎక్కువైపోయారు, వారందరినీ కూడా తరిమి కొడతాము అంటూ కూడా బీజేపీ చెప్పుకొచ్చింది. ఇక శరణార్థులకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తూ రాజ్యాంగ హక్కుల కల్పనకు బాధ్యత వహిస్తాము, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాము అంటూ కూడా బీజేపీ హామీలిచ్చింది. सरकार ने अंग्रेजों की सत्ता हिला दी थी। आज इसी धरती से मैं पश्चिम बंगाल को 6 गारंटियां देता हूं। मोदी की पहली गारंटी, टीएमसी ने भय फैलाया, सरकार और सरकारी सिस्टम को भय का माध्यम बनाया। आज बात बात पर लोगों को कोर्ट से न्याय मांगना पड़ता है। बीजेपी सरकार भय की जगह भरोसा कायम करेगी, कानून पर भरोसा लौटाएगी। मोदी की दूसरी गारंटी, बीजेपी सरकार में सरकारी सिस्टम जनता की सेवा के लिए जवाबदेह होगा, अकाउंटेबल होगा। मोदी की तीसरी गारंटी, हर घोटाले, हर करप्शन और बेटियों के साथ हुए हर अन्याय, हर रेप केस की फाइलें खुलेगी। मोदी की चौथी गारंटी, टीएमसी के राज में जिसने भी करप्शन किया है
उसकी जगह जेल में होगी। मंत्री हो या संतरी, कानून सबका हिसाब करेगा। टीएमसी का कोई गुंडा अब कानून से बचने वाला नहीं है। मोदी टीएमसी को जनता जनार्दन का पैसा नहीं खाने देगा, पैसा नहीं खाने देगा। मोदी की 5वीं गारंटी, जो शरणार्थी हैं उन्हें संविधान के तहत हर हक मिलेगा, लेकिन जो घुसपैठिए हैं उनको खदेड़ा जाएगा, उनको भारत में नहीं रहने दिया जाएगा। साथियों, मोदी की 6ठी गारंटी बंगाल के सभी सरकारी कर्मचारियों